నమస్తే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దా ముచ్చట. ఇయాల్టి మన దుమ్దా ముచ్చటలా మస్తుగానో ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఇక ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పాతి. కాదు జనాలు ఇంటూరు కదా అని ఏది పడితే గది మాట్లాడవచ్చునా అనోళ్ళ సరే పోన్లే అని ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు. ఎప్పటికీ గదే అబద్ధాలు ఆడితే ఏం చేస్తారు? సురుకులు పెడతారు, మరలా వాడతారు, ఇచ్చా దిశ కుప్ప పెడతారు. మన కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ హాలతు గదే అయింది. సార్ వారు నోటికొచ్చినట్టు అప్పటి బీఆర్ఎస్ మీద ఏవో ఆనిముత్యాలు వలికిండు. జనం చూడుర్రి ఎట్లా సన్మానం చేసిర్రో. ఈ పార్టీ ప్రభుత్వం అంటేనే అబద్ధాల ప్రభుత్వం అని పేరువైంది కదా. అంతెందుకు సాక్షాత్తు కోర్టే ఎన్నో కేసులల్లో ఈ సర్కార్కు చెంపలు వాయించినట్లే తీర్పు చెప్పే. మొన్నటికి మొన్న కాళేశ్వరం మీద కుట్రేషన్ చేసే అబద్ధాలు ప్రచారం చేసిన రేవంత్ సర్కార్ను జర గట్టిగానే అరుచుకున్నది. అయినా కానీ అబద్ధాలు ఎప్పుడు మాంతలేరు లీడర్లు. అయితే ఏమైందంటే మంత్రి వివేక్ వెంకటస్వామి సారు మెదక్ జిల్లా నర్సాపూర్ కచ్చిండు ఏవో శంకుస్థాపనల కార్యానికి. మరి వచ్చిన మనిషి శంకుస్థాపనలు చేసి జనాలకు 4 మంచి మాటలు చెప్పి పోవాలి కదా. కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ మీద ఇసంగక్కినంత పని చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది, ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్ చేయబట్టే సమ్మె చేసిరని ఏదేదో మాట్లాడినోళ్ళ. ఇక ఈ మీటింగ్కి వచ్చిన జనాలకు సారు మాటలు విన్నాక బీపీ లేచింది. ఇంకెన్నాళ్ళు అబద్ధాలు ఆడతారు, అసలు మీ కుట్రేషం ఏంది, ఇంకెంత జనాలను దోకా చేస్తారని మరలబడ్డరు. సారు మాట్లాడుతుంటే మాట్లాడనీయలే. కాగో వివేక్ సార్ చూడు జనం తిరగబడే వరకల్లా ముఖం ఎట్లా మార్చుకున్నాడో. నయ్యం ఇంకా జరిసేపు గట్టనే మాట్లాడితే జనాలు కొట్టినా కొట్టవచ్చునోళ్ళ గంతగరమేరు మంత్రి సార్ మీద. అసలు ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయకుండా అంటే బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద ఇసంగక్కుడేందోలా కోర్టులే చెప్పే ఎంక్వైరీలు గింక్వైరీలు అని పెట్టినా అందులో ఏం లేనే లేదు. అయినా కానీ కడుపు మంట చల్లారక ఇంకా బీఆర్ఎస్ అవినీతి చేసింది, ఆర్టీసోలను గోసబుచ్చుకున్నదని అనుడేంది. జనాలకు కానొస్తలేదా? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి మంచిగా అయింది, అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నదో. ఇక జనం చేసిన సన్మానానికి వివేక్ సార్ ఆడికెళ్ళి చుప్చాప్గా జారుకున్నాడు. ఇప్పుడు వివేక్ సార్ అనే కాదు ఈ పార్టీ లీడర్లు ఏడికి పోయినా గిదే కథ అవుతున్నది. జనాలు ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉన్నారు. 2.5 ఏళ్ల సంధి చేసింది ఏందో చెప్పకుండా ఎంతసేపు గత ప్రభుత్వం అనుకుంటా కడుపు మంట బయట పెట్టుడేందని కూపానికి వస్తురు. ఆల్మొగల నడుమ లొల్లులు పంచాదులు అవుతుంటాయి. అట్లా అయితేనే కదా వాళ్ళ నాలుమొగలు అనేది. అంతేనా కాదా? అయినా యాష్టకొచ్చేదాకా లొల్లు పెట్టుకోవాలి. ఆటెనక ముత్తని మంచినీళ్ళు తాగి మళ్ళీ కలిసిమెలిసి ఉండాలి. సరే ఇప్పుడు ఏంటంటే పెనిమిటి మీద కోపంతో ఒక ఇంట ఆమె పుట్టింటికి పోయిందోళ్ళ. పాపం ఆమెకు ఎంత తక్లీఫ్ అనిపిస్తే గట్ల పోతుంది చెప్పు కదా. మరి అటెన్కి ఏమైందో మీరే చూడుర్రి. ఏమైంది? పెనిమిటి టవర్ ఎక్కవలసి వచ్చింది, దునికి చస్తాడా? ఎందుకయ్యా అంటే ఇంటి ఆమె కాపురానికి రావాలన్నట. మన పక్క రాష్ట్రం ఆంధ్రాల కర్నూలు జిల్లా ఉన్నది కదా, ఆడ అదోని అనే ఊర్లనుల్లా ఈయన ఇంటి ఆమెను విడిచిపెట్టి పుట్టింటికి పోయిందని పెనిమిటికి ఇట్లా అలిగి రేడియో టవర్ ఎక్కిండు. ఆగో ఎంత ఎత్తుకున్నదో చూడు. వామో దైనవంతుడే గంత పెద్ద టవర్ ఎక్కిండంటే. అయితే ఆలుమగలకు దినాం డోళ్ళు పంచాయతీలు అయితేనే ఉంటాయోలా. ఇక ఈయనతోని నెగులిచ్చుకున్నాడు ఇంటి ఆమెతోని గాలి ఇడిచిపెట్టి తల్లిగారింటికి పోయింది. ఇక అటెంకా ఈయనకు భార్య విలువ తెలిసి వచ్చినట్టున్నది. ఆమెను బతనాడుకున్నాడు కానీ ఆమె రాలే. ఈ మెడలోడు మళ్ళా సతాయిస్తాడు అనుకుంటా తల్లిగారింట్లోనే ఉన్నదట. ఇక ఈయనకు వశంగాలే. భార్య లేని ఇంట్లో బతికి వేస్ట్ అనుకున్నాడు. ఇగో గిట్లా రేడియో టవర్ ఎక్కి నా ఇంటి ఆమెను కాపురానికి పంపియుర్రి లేకుంటే దునికి సత్తా అని మాకు పట్టిండు. అటెంకా పోలీసులు వచ్చిర్రు, బతులాడుకున్నారు, ఫోన్లో మాట్లాడి సంజాయించారు. ఇక లాస్ట్కు ఎట్లనో గట్లా మనసు మార్చుకొని కిందికి దిగిండు. ఆగో
కాదు ఈ ఇంటి ఆమె మీద గింత పాయడం ఉన్నాడు, మరి ఆమెను ఎందుకు గంతగనం సతాయించాలి? ఆ ముత్తగానే పోతుందా పెనిమిటి నిడిచిపెట్టి? ఎంత గోసబుచ్చుకుంటే ఆమె గట్ల పోవాలి? ఇప్పుడేమో కాపురానికి రావాలి అని టవర్ లేకిండు. ఏం బ్లాక్ మెయిలింగ్లో ఏమో. ఇక మంచిగా చూసుకో మరి ఇంటి ఆమె మళ్ళీ వస్తుంది కానీ. స్కూళ్ళల్లో ఫస్ట్ పీరియడు, సెకండ్ పీరియడు, ఇంటర్వెల్లు, లంచ్ బ్రేకు అని గిట్లుంటాయి కదా. అయితే ఒక స్కూల్లో కొత్త రకం బ్రేకును పెట్టిర్రు. ఎండాకాలం స్పెషల్ బ్రేక్ అట. ఇంతకు అదేం బ్రేక్ అంటారా? పారి ఆ స్కూల్ కాడికే పోయి అరుచుకుందాం కానీ. రెడీ 1 2 3 ఇక బాటిల్ లేపుర్రా పోరలు. కడుపు నిండిందా? చల్లగున్నాయి ఆ నీళ్లు. అందరూ ఒకటేసారి నీళ్లు తాగిరు కదా. ఇదేదన్నా నీళ్లు తాగే పోటీలా అనుకునేరు. పోటీలు కాదు, బడిలా నీళ్ళ బ్రేకు. అయితే క్లాసుకు తెలుగు ప్రేటు, లెక్కల ప్రేటు, సాంఘికం పిరేడు, అన్నం తినే బ్రేకు, ఇంటర్వెల్లు ఉన్నట్టే ఇక నీళ్ళ బ్రేకు కూడా పెడుతుర్రు. మన కాడ కాదు లేర్రి, గా ఢిల్లీ స్కూళ్ళనట. ఇదివరసంది నీళ్లకు కూడా ఒక పిరియడ్ ఉండాలి. ఆ పిరియడ్లా పోరాలతోని నీళ్లు దాపియాలి. గా జిమ్మదారి టీచర్లదే అని ఆర్డర్లు పోయినాయట. ఇంకేమున్నది, సాంఘికం పీరియడ్ అప్పుడు సాంఘికం పాఠాలు ఎట్లా చదువుతారు, నీళ్ళ బ్రేడుకు నీళ్లు ఎట్లా తాగాలనో టీచర్లు నేర్పుతుర్రు అన్నట్టు. నాకైతే ఈ నీళ్ళ బ్రేకు కూడా మంచిదే అనిపిస్తుంది. పోరగాన్లు మంచినీళ్ళు ఎంత ఎక్కువ తాగితే గంత మంచిది కదా. కానీ క్లాసు రూములలో తాగుతారా అనోళ్ళ? ఎంతసేపు ఒయ్యిలు లేకుంటే ఆటలు గంతే. అందుకే గంట గంటకు నీళ్ళ బ్రేకు పెట్టిర్రు. అదన్నట్టు ముచ్చట. ఇప్పుడు మనం అట్లట్లా పశ్చిమ బెంగాల్ దిక్కు పోదాం. ఆడ ఎలక్షన్లు ఉన్నాయి కదా. అటు మోడీ సారు, ఇటు మమతక్క తగ్గ 4 అన్నట్టే ప్రచారాలు చేస్తుర్రు. అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు షాడీలు చెప్పుకుంటుర్రు, బనాయించుకుంటుర్రు, షిడాయించుకుంటుర్రు. అయితే ఇప్పుడు అక్కడి రాజకీయాన్ని చేపలు, గప్షుప్లు, బేల్పూరి, జాల్మూరి ఇగో ఇవ్వే నడిపిస్తున్నాయి. అగో
నిజంగా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లల్లా చిత్ర విచిత్రాలంటే చిత్ర విచిత్రాలే నడుస్తున్నాయి పోర్రి. ఎట్లనన్న చేసి ఈ తాప బెంగాల్లా పువ్వు పార్టీ జెండా పాతుడే కావాలని మోడీ సారు ఓ దిక్కు బాగా తనలాడుతూనే ఉన్నాడు. ఇక ఇంకో దిక్కేమో మమతక్క అసలు పువ్వు పార్టీని రానియా అన్నట్టు ఉన్నది. అయితే ఓట్ల ప్రచారం అంటే మాటలు తూటా లెక్క వేలుతుంటాయి, కానీ ఈడ మాత్రం కడుపుకు తినే వాటి మీదనే రాజకీయం నడుస్తుంది. ఓ దిక్కేమో చేపలు పట్టుకొని పువ్వు పార్టీలు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మొన్న మమతక్క అనే కదా పువ్వు పార్టీలను గెలిపిస్తే మన బంగాళోళ్లను చేపలు తిననియరని. అందుకే ఆ పువ్వు లీడర్లు చేపలు పట్టుకొని ఇంటింటికి తిరుగుకుంటా సందు దొరికినప్పుడల్లా చేపల కూర వండుకొని తినుకుంటా ప్రచారం చేసిర్రు. ఇక ఇది చాలదని మొన్నటికి మొన్న మన మోడీ సార్ ఒక దుకాణం పోయి ఏం చేసిండో మీరు చూసే ఉంటారు. గా జాల్మూరి కొనుక్కొని తిన్నాడు. పైసలు కూడా దుకాణం సెట్ చేతిలో పెట్టిండు. అంటే సారు ఫోన్ పేలు పేటిఎంలు వాడడయ్యి ఉండాలి. ఇక సార్ ఇట్లా కొనుక్కొని తినుడు పెద్ద రాజకీయం అయిందోల్లా. ఆ జాల్మూరి బెంగాల్ అనేది దొరుకుతుందట. అంటే నేను బెంగాల్ ను తినేస్తా అని మోడీ సారు అట్లా చెప్పకనే చెప్పిండు అన్నారు. कितने का होता है आपका जाल मूली? नहीं, अच्छे वाला कितने का होता है? 10-20। हाँ, जो भी है बना दो। हम थोड़ी खाएंगे? हाँ, खाएंगे, बिल्कुल खाएंगे। कितना 10 रुपए देना है? दुकान में आए सर। हाँ, 10 रुपए देना है। नहीं भाई, ऐसा नहीं। हाँ, మరి మమత కూకుంటదా? మీరు జాల్మూరిని తింటా అంటే నేను ఢిల్లీ నుంచి బేల్పూరి తినిపిస్తా చూడవని ఉల్టా బనాయించింది. ఈ బేల్పూరి ఏందయ్యా అంటే ఇది గుజరాతోళ్ళు బాగా తింటారు, అందుకే ఢిల్లీ నుంచి తెప్పించి మీ వంటకాన్ని మీకే పంపుతా అని అంటుంది. అంటే బెంగాల్ తర్వాత ఢిల్లీ రాజకీయం చేసి మోడీ సార్ను గజగజ వణికిస్తా అని మమతక్క మాటలల్లో ఉన్న అర్థమట. ఈ బేల్పూరిలేందో ఈ జాల్మూరిలేందో నడిమిట్లా చేపల పులుసేందో ఏందో ఏమో పోరి. ఇవి ఆల్టీ దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండేది టీ న్యూస్.